వాళ్ళు ఏమనుకుంటారో. వాళ్ళ దేవుడు 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 నెత్తిని పెట్టుకుంటే పుట్టుక్కుని మాయమైపోయాడేంటా అని నోటికొచ్చిన బూతులని తిట్టుకుంటారనమాట. పోనీ వెనక్కి వెళ్దామా? గుడి కట్టేస్తారా? చలేస్తుందా? చూసుకోవాలి కదా నాన్న. ఇలాంటి లారీలో వచ్చినప్పుడు షాలో దొక్కుతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు, పైన మంచు, నిమోనియా వచ్చేది. నువ్వు చిన్నపిల్లవని చెప్పడానికి కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? గడ్డి ఊతున్నావు. ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్లే మగాళ్ళే. బాగుంది. అసలు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు కాబట్టి తూరుకున్నావు. అదే నీ కోపం వస్తే ఏ రాయో పెట్టి నా నెత్తి మీద కొట్టి చంపేస్తావే. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నాకేం తెలుస్తుంది? నేను ఇటు మాట్లాడుతున్నా అటు చూడటం కాదు, ఇటు చూడ. అసలు నీ ఉద్దేశం అంటే నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు? ఏం చేద్దామని వచ్చు? ఏం సాధి ఈ ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నా. గెట్ దుర్గాప్రసాద్ ఆన్లైన్. సార్ ఫోన్ సార్. హలో, మీ అమ్మాయి ఎవడో టాక్సీ డ్రైవర్తో కనబడిందని చెప్తున్నారు. ఎక్కడా? కంగారు పడ్డం కాదు, ఏం చేయాలో ఆలోచించండి. నా పేరు పేపర్లు ఎక్కకుండా చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ నుంచి నా కోడల్ని తీసుకొచ్చి చూపించండి. అప్పుడు మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందన్న విషయం మర్చిపోతాను. నాన్న, రే వాడిని నరికేసి నా కూతురు తీసుకురండి. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటాను. దీన్ని తీసుకెళ్ళడానికి నన్ను నరకటం ఉంది. దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి. రే ఆడు భయపడుతున్నాడు. భయ్య నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్ లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల దీని సైజ్ చూసావా? రాత్రి చేసిన పనులు చూడాలి. దడు చూసి చచ్చిపోయాడు. రే దాన్ని అన్నేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత అయినా తాగొచ్చు. అదేంట్రా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. జ్ఞానంతం వచ్చింది, పీకడానికి 1 వారం రోజులు పట్టుద్ది అన్నాడు. వాడు ఒక్కటి కొట్టాడు సార్. రే అంటే ఆడికి దంతం పోయి జ్ఞానం వచ్చింది. మొత్తం లేకుండా పని తీస్తాను కదా, జర్రమంటది.
ఇంటికెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కరిని కొడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకున్నాను. మొత్తం 10 మందిని కొట్టి పారుతా. నువ్వు కూడా వెళ్తాను వచ్చావు కదరా సార్? ఇక్కడేం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? సార్ సార్ వద్దు సార్, మా అబ్బాయి ముందు కొట్టకండి సార్. ఈ నింద తెచ్చారా? మా ఆవిడ ఒంట్లో బాగాలేదు, చూసుకోవడం కష్టంగా ఉందని. కొడుకుని పెట్టుకుని ఏం పనులురా? కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్ గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3000 సార్. 3000? అంటే 4000. ఓ 1000 రూపాయలు వాడు తీసుకుని 3000 ఇచ్చాడు సార్. పిల్లాడి ఫీజు దొబ్బేస్తారా? సార్ 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 అసలు 5,000 సార్. మీరేం గారు 1000 రూపాయలు దొబ్బేసి నాకు 4000 ఇచ్చాడు సార్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఆ, ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలని ఉంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి? రెస్పెక్ట్. ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా, దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోవాలి. రాజు ఏం మాట్లాడుతున్నా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నీతో తిరిగిందో నీ బాబు వెనక పొడుచు పడుతున్నాడు. దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేని నీ బాబుతో వెళ్ళిపో. కార్లో కూర్చొని ఆ? కార్లో కూర్చోమ్మా. దీనికి బాడీ గార్డు. ఆ చూపేంట్రా, ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా ఉంటే టైతో ఉరేసేస్తాను నా కొడుకు. I hate you. దీపములు వెళ్ళిపోతున్నాయి, గుడారాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సావదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిపోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు, వెళ్ళొస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంచిపోయా? అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. సర్లే లోపలికి తల్లడు. ఇతనెవరో? అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చావరా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడేంట్రా నా మీద ముసుకేసి మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నారు? నాకు తెలిసిందే 3 విషయాలు. 1 టాక్సీ తోడటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 ఏంటో తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తా ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె.
టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చంపేశారు. నన్ను ఒక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చబొట్లు అంటే భయం భయ. మాకు సరదా మరి. దానమ్మ నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పొడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఇంత పెద్ద లెంగ్త్ కరెక్షన్ కూర్చున్నాడు. ఈ నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. ఏంటే 10 రూపాయలు కావాలి, ఇస్తారా? పొద్దునే మొదలెట్టేశారా? జీన్స్ ప్యాంట్ కోటేసి అడుక్కోవడం కొత్త వేసినా ఏంటి? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఏదో పెద్ద బాయ్కొని అడుగుతున్నాడు. అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకుని బైక్ నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దోపమంటారు. రెండోసారి అడిగానే, నా కోసం అడగల, లోపల అనుకున్నా. ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొనిస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు పాపం లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. రే సిద్ధ, నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. ఎక్కడికి బెదరు? బెదరు నిన్నే బెదరు, ఏదో చెప్పు. ఎక్కడికి బెదరు? అమ్మా, కొంచెం ముందు చుట్టే మనమే పడి ఉండేది. ఇంకా స్పీడ్ వచ్చుంటే వెనకబడి ఉండేది. ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. చెప్పు బెదరు, చెప్పు బెదరు. వీడు చెప్తాడు భయ ఎక్కడికి వెళ్ళాలో. పట్టుకొచ్చేద్దా. ఎవరిని? ఎవరండి మీరు? దేవుడు. ఏంటి? వినపడక అడుగుతున్నావు, అర్థం కాక అడుగుతున్నావు? తెలియక అడుగుతున్నాను. కొన్ని విషయాలు తెలియపోవటం మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. ఏం ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? రేపు మార్నింగ్ జాగింగ్ లో కలుద్దామయ్యా సుందరం. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావు. ఎవడా నువ్వు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. బ్రెయిన్ కాదు బెదరు, మైండ్ బ్లాక్ అయిపోవటం. ఆడెవడో అనేసాడు కదా భయ్య, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ఏముంది, దీను నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పేది సత్యం స్వామి. అవును సత్యం. నేను నమ్మను. ఏం చేద్దాం? దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చాడు. ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటున్నావా? కాలేజ్ మొత్తానికి హెడ్. అతను తీసుకోవడం చాలా కష్టం.
ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో. ఉంటుందేమోనా ఉంటుందా? ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని. లోపలికి వెళ్ళాలి భయ్య. పాలోడు, పనుడు, పేపరు, వాటరు, ప్లంబరు, డ్రైవరు, ఎవరిని పట్టాలి? మనిషిది కోరిక, నీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఆడి బయటకు వచ్చేస్తే గురుగారు, డి వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? కొత్త పక్కనే కిడ్నాప్. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి 25 సీరియల్ తీశారయ్యా. క్రౌడ్ ఇంత నేచురల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా? ఎంత నేచురల్ చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. హలో, హీరో గారు కార్లో ఉన్నారమ్మా? డోర్ వేసి దూరంగా ఉండే. సార్ ఏమ్మా, ఇంతకీ సీరియల్ పేరేంటండి? కంచంలో కపాలం. అదేంటండి అర్థం కాలేదా? స్టీల్ ప్లేట్ లో తెల్లటి బుర్రే. ఏమా బరి